చావులందు జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన చావులు వేరయ్యా? ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఓకే. మురళీ నాయక్ లో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ వాదార్పు స్టైలే అలా ఉంటది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంచిగా చేయడమైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. నవ్వు 4 విధాలు చేయటన్నారని తెలియదు సామెట్లో. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఇక్కడ కూడా నవ్వుతూ పలకరిస్తూ పేరు. నవ్వుతూ ఎలా పలకరిస్తారు? ఆ సందర్భం ఏంటి? మళ్ళీ నవ్వులకి అస్సలు లోటు ఉండదు. సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయమేనా. ఎక్కడ కూడా మనో జై పవననో జై జనసేనో ఎక్కడ వినిపించలేదు. మురళీ నాయక్ జోహార్ని మాత్రమే వినిపించింది. నేనొక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన నవ్వుతారో మరి అర్థం కాదు. పరామర్శించారు ఓకే, బట్ నవ్వుతా ఉన్నారు ఆయన. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వెళ్తున్నారు, వస్తున్నారు. నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? సీఎం అని అరవడం ఏంటి? ఆ మందకి బుద్ధి లేదా అని. అటు చూడు. మనిషివా పశువా నువ్వు? ఒక్కడికి బ్రెయిన్ లేదు. ఎవరన్నా చెప్పండి ఆయనకి. అది టీవీ నవ్వు. టీవీ నవ్వా? చెప్పండి ఎవరన్నా అతనికి, నవ్వకూడదా బాబు అని. నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? ఎందుక నవ్వు? అని ఎవరికైనా చూపించండి రా. ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. కోడి బ్రెయిన్ నవ్వకూడదండి. వాళ్ళ బాధలో ఉంటే. మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. చచ్చిపోయారా? ఓకే, అలా అనకూడదని తప్పది. చెప్పు, నటించని కనీసం బాధ లేకపోతే. అది నీకు చేతగాని పని. వెళ్ళు.